అంతా కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు, బారులు తీరుతూ ఉన్నారు. నిజామాబాద్లో ఉదయం నుంచి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. వేసవి తాపం నేపథ్యంలో ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఓటర్లంతా. అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. ఓటర్లను ప్రోత్సహించడానికి ప్రతి నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కు సంబంధించి నిజామాబాద్ ఎస్ఎఫ్ఎస్ మోడల్ పోలింగ్ కేంద్రం నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ భూపతి అందిస్తారు. ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ వివిధ పోలింగ్ స్టేషన్లలో ఇప్పటికే ఎన్నికలకు ఓటు వేయడానికి చాలా మంది బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు వృద్ధులు, యువకులు, అదేవిధంగా పెద్దవాళ్ళతో పాటు చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో మొత్తం 29 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ఓటర్లు మాత్రం ఉదయం నుంచే బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పార్లమెంటు పరిధిలో కొన్ని చోట్ల ఇప్పటికే ఈవీఎంలు మొరాయిస్తుండటంతో అధికారులు వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. సిరికొండ మండలం రావుట్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఓటు హక్కు వినియోగించగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ స్కూల్లో ఎంపీ అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా చాలామంది ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలం కావడం, వేసవి తాపం అధికంగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు వృద్ధులు, అదేవిధంగా యువకులు కూడా తరలి వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిలో ఉన్నారు. చాలామంది కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈవీఎంలు పలు ప్రాంతాల్లో మొరాయిస్తున్న నేపథ్యంలో వాటిని రెక్టిఫై చేసే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. అదే మరోవైపు 144 సెక్షన్ కూడా విధించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. వృద్ధులను ప్రత్యేక వీల్ చైర్ ద్వారా తీసుకువస్తూ ఓటు వేసే విధంగా తీసుకువస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొందరు మొదటిసారి ఓటు వేసేందుకు కూడా క్యూ లైన్ లో ఉన్నారు. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారు కదా? ఎగ్జైటింగ్. నేను కూడా బాగుంది, అన్ని బాగున్నాయి ఫెసిలిటీస్ ఇక్కడ. ఎయిర్పోర్ట్ బాగుంది. మోడల్ పోలీస్ స్టేషన్ కదా, పోలింగ్ స్టేషన్ ఇది బాగుంది. అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. ఇక్కడ వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మ, మీరు ఓటు ఎన్నిసార్లు వేసారు ఇప్పటికి? ఎన్నిసార్లు 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నేళ్ళు? ఇప్పుడు ఒక 70 ఏళ్ళు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ సంఖ్యలో తరలి వస్తూ తమ ఓటు హక్కును వినియోగించేందుకు ముందుకు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి నెలకొంది. 17,04,000 మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఎంత మేరకు ఓటింగ్ జరుగుతుందనేది కొంత తెలియాల్సి ఉంది. తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, నిజామాబాద్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో తన ఓటు మిస్ అయిందని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. 163 పోలింగ్ బూత్ లో ఉన్న తన ఓటును వేరే వాళ్లు వేశారంటూ గాయత్రి అనే ఆమె ఆరోపిస్తోంది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన తనకు నిరాశ ఎదురైందని బాధపడుతోంది.